broads in Atlanta. Just to lean the family. Credit cards in the scammers. హాయ్ హలో నమస్తే, నేను మీ శశాంక్ సింహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మనం వచ్చేసి రాహుల్ కళాకార్ వచ్చేసినాం అనమాట. వన్ ఆఫ్ ది ఫేమస్ షెడ్ ఇన్ నాగోల్. ఈ షెడ్ని మినీ దుల్పేట అని కూడా పిలుస్తారు. గత చాలా సంవత్సరాలకి వెళ్ళి అమ్ముతారు. ప్రతి సంవత్సరం 1200 పైన విగ్రహాలు అమ్ముతారు అనమాట. వేరే వేరే డిజైన్లు ఉంటాయి, ఫేమస్ డిజైన్లు ఉంటాయి, యూనిక్ డిజైన్లు ఉంటాయి. లోపలికి పోయి ఒకసారి మనం ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూసేద్దాం. సో మనకి ఇక్కడ స్టార్టింగ్ మోడల్ చూసుకుంటే గణేశుడు మహారాజ్ టైప్ కూర్చున్నాడు అనమాట. ముంబై స్టైల్ ఉంది. ఇక్కడ సైడ్ సింహాలు వచ్చినాయి, బ్యాక్ డ్రాప్ వచ్చింది అనమాట. సో గణేశుడి స్పెషాలిటీ ఇది అనమాట. సో నెక్స్ట్ మోడల్ ఇదనమాట. గణేశుని హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet దాకా ఉంటుంది. ఈ గణేశుడు వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష్ ఇన్ పూణే అనమాట, దగడు సెట్ గణేష్. సో ఈ గణేష్ స్పెషాలిటీ ఏంటంటే దగడు సెట్ గణేషే కాకుండా మనకి ఆర్చ్ వచ్చింది, ఆడ ఓం చూసుకోవచ్చు మనం. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిద్ధి బుద్ధి ఉన్నారు కదా, వాళ్ళు సిద్ధి బుద్ధి ఎవరు అంటే గణేషుని ఒక వైఫ్స్ అనమాట, సిద్ధి బుద్ధి. మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటికి డిస్టిక్ బొమ్మ కడతారు కదా, ఒక బ్లాక్ ఉంటుంది, ఆకారం ఉందన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ గణేష్ మోడల్ ఇదనమాట. సో గణేషుని హైట్ వచ్చేసి ఒక 14 to 15 feet ఉంటుంది. ఈ గణేషుని స్పెషాలిటీ ఏంటంటే అక్కడ సైడ్ శంకరుడు అండ్ ఇక్కడ పక్క కుమారస్వామి వచ్చిండు. అండ్ మధ్యలో మనం చూసుకున్నట్టయితే మీకు వింత అనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడ సైడ్ నుండి అక్కడ చూస్తే మనకి ఏనుగు ఫేస్ కనిపిస్తుంది. అండ్ మనకి అక్కడ సైడ్ నుండి రైట్ సైడ్ చూసుకుంటే మనకి నందీశ్వరుడు కనిపిస్తాడు అనమాట. అండ్ అటుపక్క శంకరుడు, ఇక పక్క కుమారస్వామి, మధ్యలో గణేశుడు వచ్చేసి ఇంకా డిజైన్ వచ్చింది. సో ఈ గణేశుని స్పెషాలిటీ ఇది అనమాట. సో చూస్తున్నారు కదా ఈ గణేశుడు. సో చాలా బాగుంది అనమాట, చాలా హైట్లు ఉంది. సో ఇదంతా పాము ఇచ్చిండు అనమాట, సింహాసనం చుట్టూ పాము ఇచ్చిండు. సో మనకు ఆడ చూసుకుంటే నాగదేవత చూసుకోవచ్చు. మనకు ఆడ పాము రూపంలో ఇచ్చి నాగదేవత చూపించిండు. చేతిలో దముర ఉంది, కొంచెం శివుని అవతారం అనమాట. సో ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు నంది ఉంది, బ్యాక్ డ్రాప్ లో శివలింగం ఉందన్నమాట గణేశుని వెనుక. సో ఎలుకని ఇక్కడ ఇచ్చిండు. ఇదంతా మనకు పామే, సింహాసనం చుట్టూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు గణేశుడు. సో ఈ గణేశుడు వచ్చేసి మనకి జంబో సైజ్ గణేశుడు అనమాట, కూర్చున్న గణేశుడు. సో మనకి ఈ గణేశుని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆడ కిరీటం పైన లక్ష్మీదేవి ఇచ్చిండు అనమాట. సో ఈ గణేశుని స్పెషాలిటీ అది. ఈ గణేష్ హైట్ అరౌండ్ వచ్చేసి 11 feet దాకా ఉంటుంది. సో నెక్స్ట్ గణేష్ అయితే ఇగో ఇది అనమాట. సో ఈ గణేశుని స్పెషాలిటీ ఏంటంటే పైన సత్యనారాయణ స్వామి అనమాట, పక్కన బనాలా లీవ్స్ ఇచ్చిండు. ఇక్కడ సైడ్ మన ఏనుగు తలగా ఇచ్చిండు అనమాట, విత్ కింద మనకు వచ్చేసి పూల డిజైన్ ఇచ్చిండు. సో అరౌండ్ గణేశుడు అయితే చాలా మంచిగా ఉంది. అరౌండ్ హైట్ వచ్చేసి మనకు 10 feet దాకా ఉంటుంది అనమాట గణేశుడు. సో మనకు నెక్స్ట్ గణేష్ అయితే ఇది అనమాట మోడల్. సో ఈ గణేశుడు కూడా మనం ఇందాక చూసినట్టే సోఫాలో కూర్చున్నట్టే గణేశుడు వచ్చిండు, కాకుంటే ఇలా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అనమాట. సో మనం ఇక్కడ తొండం పైన చూసుకుంటే అయోధ్య బాలరాముడు అనమాట, రామ్లల్ల విగ్రహం వచ్చింది ఇక్కడ స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే కిరీటం పైన అటు సైడ్ చాపాకారం వచ్చింది. ఎట్లా అంటే మనకు విఠలేశ్వర స్వామికి ఉంటుంది కదా కిరీటంకి చాపాకారంగా, అట్లా వచ్చింది అనమాట. సో ఇది ఈ గణేష్ స్పెషాలిటీ. సో నెక్స్ట్ మోడల్ అయితే ఇది అనమాట. ఈ గణేశుని స్పెషాలిటీ ఏంటంటే మనకి సైడ్కి శేషనాగ్ వచ్చింది, అట్లనే మనకు పైనకి వరాహ దేవుడు వచ్చింది అనమాట, వరాహ స్వామి. అండ్ ఇటు పక్క మనకి కింద గరుడ మహారాజు గణేశుని ఎక్కించుకొని తీసుకువస్తున్నట్టుంది. సో మళ్ళీ ఆయన లాస్ట్కి పికాక్ డిజైన్ వచ్చింది అనమాట. ఈ గణేష్ స్పెషాలిటీ ఇది. సో నెక్స్ట్ మోడల్ ఇది అనమాట ఈ గణేష్ స్పెషాలిటీ ఏంటంటే గణేష్ హైట్ వచ్చేసి అరౌండ్ 12 feet దాకా ఉంటుంది, 12 to 13 feet దాకా. మనకి బ్యాక్ డ్రాప్ లా సూర్యుని ఇది ఉంటుంది కదా డిజైన్, అట్లా వచ్చింది. సో మనకి అటుపక్క నంది వచ్చింది అనమాట. గణేశుడు సింహాసనం పైన కూర్చున్నాడు అనమాట, అది గణేష్ స్పెషాలిటీ.